Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పెను మార్పులు ఇప్పుడు నేరుగా సామాన్యుడి జేబుపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్ను ఒక్కసారిగా కుదిపేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆ ప్రతిపాదనను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాడు. యుద్ధ విరమణకు ట్రంప్ నో చెప్పడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ కూడా దేశ ప్రజలకు ఒక కీలక విన్నపం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లు కట్టి పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో బంగారం ధరలు నేడు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. కానీ వెండి మాత్రం ఊహించని రీతిలో పెరగడం విశేషం. నేడు అంటే మే 11వ తేదీ ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. ఉదయం 10:30 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,52,130 వద్ద ఉంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే సుమారు 220 మేర ధర పడిపోయింది. సాధారణంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 మేర తగ్గింది. ప్రస్తుతం ఇది 1,39,450 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఇలా తగ్గుతుంటే వెండి మాత్రం సామాన్యులకు షాక్ ఇస్తోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర ఏకంగా 5,000 మేర పెరిగి 2,85,000 వద్ద రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలను పరిశీలిస్తే చెన్నైలో బంగారం ధర అత్యధికంగా ఉంది. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,53,820గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 1,52,280 వద్ద మరియు ముంబైలో 1,52,130 వద్ద బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 1,41,000గా ఉంది మరియు ముంబైలో 1,39,450గా ఉంది. ఢిల్లీ మార్కెట్లో ఇది 1,39,600 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా చెన్నైలో 2,85,000కు చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా పసిడి మెరుపులు కాస్త తగ్గాయి. ఔన్స్ 24 క్యారెట్ల బంగారం ధర 1% మేర తగ్గి 4,670 వద్ద ట్రేడ్ అవుతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లు కూడా వెండి మాత్రం $81 పెరిగి ఆశ్చర్యపరిచింది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న గొడవలు మరియు ఇన్వెస్టర్ల భయాలు మార్కెట్ను అస్థిరంగా మారుస్తున్నాయి. ప్రధాని మోడీ పిలుపుతో భారతీయులు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటే రాబోయే రోజుల్లో ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.